ఓకే, ఈరోజు లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ చాలా అద్భుతమైన మనిషి. మరి మన ఉమ్మడి మెదక్ జిల్లాకే ఒక సుపరిచితుడు. మరి పరిచయం చేయవలసిన పని కూడా లేదు. అటువంటి గెస్ట్తో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. మరి అదే గెస్ట్ మరి మొన్నటి వరకు పురం చైర్మన్గా పనిచేసినటువంటి భూపాలరెడ్డి సార్తో ఉంటున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్, ఇప్పుడు ఓటమి పాలైనప్పటి నుంచి ఒకరంతా టీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా ఖాళీ అయిపోతుంది. నాయకులంతా ఆల్టరేషన్గా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పటంచెరు కాన్స్టిట్యున్సీలో క్యాడర్ ఉందా? ఇప్పటికీ పటంచెరు కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీకి మంచి క్యాడర్ ఉన్నది. దానికి కారణం ఒకటే, ఒక చిన్న మాట మెసేజ్ ఇచ్చిండు హరీష్ రావు గారు. నేను కార్యకర్తలకు వచ్చి వారికి ధైర్యం చెప్పిపోతాను, మాట్లాడిపోతానని మాట చెప్తే నేను కూడా ఆర్గనైజ్ చేయలేదు. నేను హైదరాబాద్లో ఉంటే కానీ పోయినా, రమ్మనంటే పోయేసరికి వాళ్ళంతలో వాళ్ళు కార్యకర్తలు ఒక 1000-1500 మంది గుమిగూడినారు. అప్పుడు హరీష్ రావు తిరిగి జవాబు ఏముందంటే, ధైర్యం చెప్పడానికి పోయినా అని అనుకున్నాడు, నాకే ధైర్యం చెప్తున్నారు మీరు అనే లెవెల్లో ఉండింది. దానికి కారణం ఏంటంటే, సరే మైపాల్ రెడ్డి గారు ఆయనకున్న ఇబ్బందుల వల్ల పోయినాడు. ఆయన కూడా ఏం పార్టీకి చెడు చేయలేదు, కానీ పరిస్థితుల వల్ల ఆయన పోవడం జరిగింది. మరి ఆ తరమున ఆ సమయంలో పార్టీని ఎట్లా ఆర్గనైజ్ చేయాలనుకున్నప్పుడు మరి రామచంద్రాపురంలో సింధు ఆదర్శ్ రెడ్డి, మొన్న ఆర్గనైజేషన్ కూడా ఆదర్శ్ రెడ్డి, పటంచెల్లో మెట్టు కుమార్ గారు, ఇద్దరు కార్పొరేటర్లు, తెల్లాపూర్లో మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ దళిత సోమిరెడ్డి గారు, తెల్లాపురంలో బొల్లారంలో మరి బాలరెడ్డి గారు, ఈ విధంగా ఆర్గనైజేషన్కు శ్రీనివాసనగర్ ఆ ప్రాంతం లోపల మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, వీళ్ళంతా కలిసి హరీష్ రావు గారు వస్తానన్నప్పుడు బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. నేను కూడా సమయానికి పోయిన, హరీష్ రావు వచ్చే 10 నిమిషాల ముందు నేను పోవడం జరిగింది. ఎందుకంటే మీరు నన్ను అడుగుతున్నారు కనుక చెప్తున్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదని అనగాని నా వయసు, నాకున్న పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల మీద నేను పార్టీకి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, నాకు కూడా ఇబ్బంది పడడం ఇష్టం లేదు. అంటే ఒకేసారి చిన్న విషయం ఏంటంటే, ఏదైతే చిన్నగా గెస్ట్గా నేను టీ తాగడానికి ఆదర్శ రెడ్డి గారికి ఫోన్ చేశాను. నేను ఏదో వచ్చినాను, కొంతమంది ఇంపార్టెంట్ ముఖ్యమైన నాయకులకు నేను ఇన్ఫార్మ్ చేయకుండానే వచ్చేసానని హరీష్ రావు ఒక వాక్యం చేశారు. అంటే ఇందులో భాగంగా మైపాల్ రెడ్డికి నేను ఏం తక్కువ చేశాను, మా పార్టీ ఎంత తక్కువ చేశాను, 3 పర్యాలు మనకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు ఏం అన్యాయం జరిగిందని మేము పోతున్నాం అనేది హరీష్ రావు చెప్పినటువంటి వాక్యం. అంటే గ్రౌండ్ లెవెల్లో హరీష్ రావు పంపించినటువంటి మైపాల్ రెడ్డికి హరీష్ రావు ఈ కేసులను తట్టుకోవడానికి కాంగ్రెస్ గూటికి చెరగొట్టింది హరీష్ రావు అనేది ఇండైరెక్ట్గా ఉన్నటువంటి మాట. కానీ నేను ఒక మాట చెప్తాను, కేసులకు పార్టీ పర్సనల్ ఇష్యూస్కి పార్టీకి సంబంధం ఉండదు. పర్సనల్ మనం చేసుకున్న ఒక రకంగా చెప్పాలంటే మనం చేసుకున్న దాని యొక్క రెస్పాన్స్ అనుకోండి, మన పర్సనల్ దాన్ని భరించాల్సి వస్తుంది. దాన్ని అనుభవించినప్పుడు దాని కష్టాన్ని ఇస్తున్నాను కూడా అనుభవించాల్సి వస్తుంది. కనుక ఈ టైంలో షెల్టర్ కావాలనుకున్నాడు. షెల్టర్ పార్టీ ఇస్తుందని అనుకోను, కానీ సమయానికి పనికి వస్తుంది అనుకోవచ్చు. లేకపోతే ఇంకా అంతకన్నా ముందు కొంతమంది ఎమ్మెల్యేలు పోయిన విధంగా నేను కూడా పోయిన బాధలే ఆయన పోయి ఉండొచ్చు. కానీ అది నేను మైపాల్ రెడ్డి గురించి తప్పని చెప్పను, ఒప్పని చెప్పను. అది జరిగిపోయింది. నేను ఆ ఇష్యూ నేను మాట్లాడాను. ఓన్లీ బీఆర్ఎస్ ఇష్యూలో నేను ఒక ఎల్డర్లీ పర్సన్గా నేను పార్టీకి అడ్వైజ్ చేయగలను. మీరు అన్నట్టు ఎట్లా పార్టీకి బలం ఉందా, ఆర్గనైజ్ చేయగలంటే పార్టీకి ఇప్పటికి పరిస్థితుల్లో మాత్రం బీఆర్ఎస్కే పటంచెల్లో బలం ఉంది ఉన్న పరిస్థితులు బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. అంటే పరిస్థితులను చూస్తుంటే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం లేకుండా అయిపోయింది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం చూస్తుంటే ఓరి పోరాటం చేశారు. బద్ధ శత్రువులైనటువంటి నాయకులతోటి కార్యకర్తలు ఫైట్ చేశారు. అయినప్పటికీ వాళ్ళ క్యాడర్కు మనోభావాలకు దెబ్బ తగిలి ఈరోజు పార్టీ కాండోలు మార్చుకొని
తర్వాత వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళు వెళ్ళిపోయి కింది క్యాడర్కు అవమానపాల్చి ఇప్పుడు వాళ్ళకి స్థితిగతులు ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలి అనే ఒక అయోమయంలో ఉన్నటువంటి క్యాడర్ పరిస్థితి ఈరోజు చెప్తున్నా కదా, అప్పట్లో ఉండేటువంటి పాలిటిక్స్ కావు, సమయస్ఫూర్తి పాలిటిక్స్ ఇవి. ఇప్పుడు నేను గొప్ప అని చెప్పుకోను, కానీ మాదొక సిస్టమ్. మీరు విచిత్రపోతారు. ఇదే హరీష్ రావు గారు 2009లో నన్ను 10 సార్లు ఫోన్ చేసిండు, అన్నా నూరా. నేనేం చెప్పినాను, పార్టీ అధ్యక్షుడిని, నువ్వు నిజంగా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, లేదు మంత్రి పదవి ఇస్తా అంటున్నావు, మంత్రి పదవి ఇవ్వచ్చు, నా ఒక్కరి సుఖానికి నేను 10 మందికి నష్టపెట్టి పార్టీ ప్రెసిడెంట్ పోయిందంటే ఇక మరి తల్లే పోతే ఇంకా కొడుకులు ఇట్లా పోతారనే అభిప్రాయంతో నేను అదే మాట చెప్పినా, ఇప్పుడు కూడా అదే మాట చెప్తాను. కొంచెం ధర్మం అంటే నాకు ఇష్టం, ధర్మంతో ముందుకు పోవాలి, ధర్మమే కాపాడుతుంది అందరినీ అభిప్రాయం కలిగిన వ్యక్తిగా మాట చెప్పినాను. నిజంగా నేను ఆ రోజు పోతే నేను ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యేని అయి ఉంటాను, కానీ అప్పటికి నేను ఎమ్మెల్సీని 3 సార్లు నేను ఎమ్మెల్సీని అయినా. అది వేరే సమస్య. యునానిమస్ వచ్చిన అంతకన్నా గొప్ప ఏం కావాలి, మంచితనం ఉంటూనే వస్తుంది కదా. నాకన్నా సీనియర్ ఉన్నా కానీ కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు లేదు భూపాలరెడ్డికి అని చెప్పి నాకు ప్రోటం చైర్మన్ ఇచ్చినాడు. నేను పార్టీ కూడా నాకు తక్కువ చేసిందని అనను, అది సమస్య కానే కాదు. పార్టీ మంచిది చేసింది, ఇవ్వకపోయినా నేను కూడా అంతే వాళ్ళకు గౌరవం ఇచ్చినాను. అయ్యో నాకు ఇవ్వలేదు, ఇదేం ధర్మము అని అనలేదు నేను. ఓకే, పరిస్థితులు వాళ్ళకు కూడా పార్టీ ఆర్గనైజ్ చేసుకోవాలి కనుక ఆ పరిస్థితులలో ఇచ్చినారనే కానీ నేను ఇంకోటి తప్పు చెప్పలేదు. సో ఈ తత్వం కలిగిన మనుషులు ఈ రోజులలో లేరు. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే పార్టీలు తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నత శిఖరాలకు ఉన్నత పదవులు అనుభవించినప్పటికీ కూడా ఇందులో కూడా గౌరవమైన ప్రధానమైన పదవులు అనుభవించారు. అయినప్పటికీ గత ఎలక్షన్స్లలో కూడా మీరు కూడా ప్రయత్నం చేశారు. తర్వాత హరీష్ రావు పట్టుబట్టి అదే ఎమ్మెల్యేకు గూడెం ఎమ్మెల్యేకు బీఫామ్ ఇప్పించి గెలిపించుకున్నారు. అంత ఇచ్చినటువంటి పార్టీ, అంత గౌరవం ఇచ్చి నిలబెట్టించినటువంటి పార్టీ ఈరోజు పార్టీని ద్రోహం చేసి వేరే పార్టీలకు పోతే మనసు ఎట్లయితే ఒప్పుకుంటుందనేది క్వశ్చన్ మార్క్ సార్. అది ఆ ప్రశ్నకి జవాబు నేను ఇవ్వలేను. నిజంగా మీరు అంటున్న మనుషులకు నిర్ణయించుకోవాలి. పరిస్థితులు కూడా ఆ విధంగా ఉండుండొచ్చు కూడా నా అభిప్రాయం. కనుక నేను ఎదుటి వాళ్ళ గురించి కామెంట్ చేసే వ్యక్తిని కాదు. నేను నా గురించి చెప్పగలుగుతాను, మంచి అయినా చెడైనా, నాకున్న గొప్పని కూడా చెప్పను, నాకున్న వాస్తవాన్ని చెప్తాను. పార్టీ ఇప్పుడు అడిగిన దానికి ఒకటి చెప్తాను, బీఆర్ఎస్ పార్టీ మరీ తక్కువలో ఏం లేదు. పొటెన్షియల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మంచి పొజిషన్లో ఉంది, నేను కాదనను. అంతే కాంగ్రెస్ కూడా ఉంది, లేదని అన్నాను. ఇవాళ కాంగ్రెస్ మీద ప్రజలు ఇష్టపడ్డారు, దాన్ని నేను కాదనడం లేదు. దాని కొద్ది ఓట్లతో వాళ్ళు పోయిండు, కొద్ది ఓట్లతో మేము గెలిచినాం. అది మంచితనం అనుకో, లేకపోతే పార్టీ యొక్క భావాలనుకో. మరి ఈరోజు కూడా అదే శక్తి అదే ఈక్వల్లో ఉంది. ఇక 4 సంవత్సరాల నాటికి ఎవరు ఏం చేస్తారో తెలియదు. కానీ నన్ను నువ్వు అడుగుతున్నందుకు నువ్వు బాధ్యత తీసుకోవాలి నేను పార్టీ అనుకుంటుందని మీరు అడిగినందుకు చెప్తున్నాను. నాకు ఈ సమయంలో నేను తీసుకోలేను. ఒకటి ఆరోగ్యం, రెండోది వయసు, ధర్మం కూడా. నేను అందరిని అనేవాడిని 76-77 ఏళ్ళు వచ్చినా ఇంకెందుకయ్యా అంటుంటే, నాకు అదే ఏజ్, మరి నేనెందుకు నిర్ణయించుకోకూడదని నాకు నేను నిర్ణయించున్నాను. ఒకరు నన్ను కామెంట్ చేయలేదు. ఇప్పుడు కూడా నన్ను పార్టీ ఆర్గనైజేషన్కి ఉండమంటున్నారు. బట్ నేను అట్లా ఒప్పుకుంటుంది కాదు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ముందు పెట్టుకొని పార్టీలో ఉన్న వాళ్ళకు నేను ఏదైనా అడ్వైజ్ చేయడానికి పనికి వస్తానని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మీ దగ్గర ఆ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. తర్వాత ఎట్లా ఆర్గనైజింగ్ చేయాలి ఆ పార్టీకి అనేది మీ దగ్గర ఉన్నటువంటి ఒక పవర్, ఆ శక్తి, ఆ ఓపిక, ఆ క్వాలిటీస్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు జనాలకు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, నేను ఒక అభివృద్ధి పథకంగా నేను కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నా, నేను అభివృద్ధి దిశగా వెళ్తున్నానని చెప్పేసి ఒక సాంకేతికంగా పంపించారు. అది జెన్యున్గా ఏ పార్టీలు ఉన్నా ఏ కాండో కింద ఉన్నా జరిగే అభివృద్ధి జరుగుతుంది అంటారా, లేకపోతే ప్రభుత్వం ఏది ఉంటే అందులోకి వెళ్తేనే జరుగుతుంది అంటారా? అభిప్రాయం అదే కదా, పార్టీలు పోతేనే మేము అభివృద్ధి చేయగలమని మంచి ఎమ్మెల్యేలు ఆ మాట చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. అందుకోసం అంటే నీ వ్యక్తిత్వంతో నువ్వు సాధించుకోవాలి. నీకు ఏ ప్రభుత్వం అని ఇప్పుడు నిజమే గవర్నమెంట్
సెంట్రల్లో గవర్నమెంట్ బీజేపీ ఉన్నది. అంత మాత్రం ఇక్కడ కాంగ్రెస్ ఉంటే దాన్ని మన కాంగ్రెస్ సపోర్ట్ చేయరా? తప్పకుండా చేస్తారు. మన దగ్గర విషయం ఉండాలి, మన దగ్గర స్ఫూర్తి ఉండాలి, ఇప్పుడు ఆర్గనైజేషన్ ఉండాలి, ప్రజల అవసరాలు చెప్పాలి. తప్పకుండా మన పర్ క్యాపిటల్ మనకు వస్తుంది, మనకు వచ్చే సోర్స్ మనకు ఉంటుంది. మన మంచి ఇంకొకటి నేనేమంటే నాయకుడు అనేవాడు మంచిని బోధించే శక్తి లెవెల్లో ఉండాలి, కానీ తప్పుడు ఆలోచనలు చేసే లెవెల్లో ఉండకూడదు అని నా అభిప్రాయం. ఎవరైనా సరే నా ఆలోచన అటువంటిది కనుక నేను ఇంకోరి గురించి తప్పు చెప్పడం కూడా నాకు ఇష్టం లేని ముచ్చడం. అనే సార్ తప్పు అనేది కాదు, అక్కడ ఉన్న పబ్లిక్లో ఉన్నటువంటి ఒక నాడి, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఇది వాస్తవమేనా మరి అనేది అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అక్కడ ఉన్న క్యాడర్ ఇప్పుడు ఏముంది వారు అట్లా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకోసం అంటే కింద సైన్యం కూడా కావాలి, మనకు మంత్రులు కావాలి. ఓ మండలకు ఒక్కొక్క కార్పొరేషన్కు ఒక మంత్రి కావాలి. ఆ మంత్రి కింద ఉన్న మనుషులను కాపాడుకుంటాడు. ఇప్పుడు అది తక్కువైంది ఆయనకి. ఇప్పుడు ఆ అవకాశం పోయింది. ఎందుకోసం అంటే పటంచెల్లో ఇద్దరు కార్పొరేటర్, ఒక కార్పొరేటర్ వారెంట ఉన్న ఒక కార్పొరేటర్ పార్టీ ఎంబడి ఉంది. పటంచెల్లో కార్పొరేటర్ పార్టీ ఎంబడి ఉన్నది. తెల్లాపూర్లో మున్సిపల్ చైర్మన్ పార్టీ ఎంబడి ఉన్నది. బొల్లారంలో పార్టీ ఎంబడి ఉన్నది. మాజీ కార్పొరేటర్ ఆ శ్రీనివాసనగర్ ఆ ప్రాంతంలో అతను చూస్తున్నాడు. కనుక ఆర్గనైజేషన్ దీనికి ఇప్పట్లో దీనికే బాగుందని అనుకుంటాను. కాంగ్రెస్ లేదని అనను. అంతకుముందు కాంగ్రెస్ కూడా నియర్ బై వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను అది కాదనను. వాళ్ళు కూడా బాధపడతారు కదా, ఇంతకుముందు కాంటాక్ట్ చేసినారు. మేము ఎక్కడ పోవాలని బాధపడేవాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ సమస్య. దాన్ని నేను ఇప్పుడు విశదీకరించి చెప్పడం కూడా నా ధర్మం కాదు. కనుక నేను నా మటుకు అయితే నేను మీరు ఏదైతే అడుగుతున్నారో పార్టీ ఆర్గనైజేషన్లో మీరు ముందుంటే బాగుంటుందని పార్టీ ఆలోచిస్తుంది అని చెప్పినప్పుడు నా పరిస్థితి నాకున్నది మీకు నేను చెప్పేది అంటే నా ఆరోగ్యరీత్యా వయసు రీత్యా నేను అడ్వైజర్గానే పనికి వస్తాను, కానీ బాధ్యతలు తీసుకునే స్టేజ్ నాకు లేదు అని చెప్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే మన దగ్గర జరిగినటువంటి ప్రోగ్రాంలో హరీష్ రావు చిన్న మాట ఏంటంటే వీళ్ళు మాజీలు అయ్యేదాకా నేను వదిలిపెట్టను అని అన్నారు. ఆయనకు ఆ పట్టుదల ఉన్నాడు కదా. అయితే జరిగే పని అది మాజీలు అయ్యేది జరిగే పని ఉన్న సైన్యం చూసుకొని అన్నాడు ఆయన. నువ్వు ఈ చిత్రపతి చిన్న మెసేజ్ ఇచ్చిండు ఆయన. ఓకే, చిన్న మెసేజ్. నేను ధైర్యం చెప్పిపోతాను అన్నాడట. నాకు కూడా నా ముంగుడు కూడా చెప్పలేదు, ఎవరి ముంగుడే చెప్పలేదు. ఫోన్ చేసిండు. ఇప్పుడు నేను చెప్పిన 5-6 వ్యక్తులు ఆ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఎవరికి వాళ్ళు నిజంగా వైపైన నేను నిజంగా నేను ఆ రోజులలో ఆ ఒక్క చిన్న సమయం లోపల అంత నేను ఆర్గనైజ్ చేయకపోతున్నాను. నా మాటే చెప్తాను, మంది మాట కాదు. కనుక ఇంట్రెస్ట్ ఉంది పార్టీ మీద. ఇంకా ఇవాళ కూడా పార్టీ తప్పేం చేయలే. కొంచెం నాయకులు కలవకపోవడం వలన ఇంకో ఇబ్బంది వలన జరిగింది. అంతేగాని మరి టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ అని కానీ రాష్ట్రానికి ఏం నష్టపెట్టలేదు, తక్కువ చేయలేదు. కావాల్సినంత బాగా చేసింది. ఇప్పుడు వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చేస్తారా చేయరా అనేది వెనకసిరి, కానీ ఆశయం ఉంది. వాళ్ళు కూడా ముందుగా ఇంతకన్నా బీఆర్ఎస్ చేసిన పార్టీ కానీ బాగా చేస్తామని వాళ్ళు చెప్తారు. సార్ మీరు ఇప్పుడు చాలా రకాలుగా పదవులు వచ్చారు. మీరు ఇక సంపదన విషయానికి వస్తే ఇక మనం ఇక మీరు చెప్పనక్కర్లేదు, ఎంత అంతంత సంపాదించవలసిన నాయకుడిగా ఎదుగొచ్చే అంశం కూడా ఉంటుండే. కానీ అటువంటి అక్రమాలు కానీ అటువంటి సక్రమాలు కానీ అటు దరిదాపులో మీరు వెళ్ళినటువంటి వైట్ అండ్ పేపర్ నాది నేను చెప్పుకోవడం అవసరం లేదు. బాధ్యత అర్థం చేసుకునే వ్యక్తిని నేను. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటే పార్టీ 65 ఏళ్లలో ఎవరు కట్టకపోతే నేను పార్టీ బిల్డింగ్ ఆల్మోస్ట్ 75% కంప్లీట్ చేసినాను. తర్వాత కూడా నేను దానికి అవసరమైన సాయం చేస్తానని చెప్పినాను. ఎవరు పట్టించుకోలే. నేను బాధ్యత ఎరిగినవాడు. నేను ఊళ్ళో పుట్టినా. ఊళ్ళో ఒక 10 మాకున్న పేద ప్రజలకు జూనియర్ కాలేజీగా నేను కట్టించినాను. నాకున్నది ఏంది 10 మందికి, నాది 10 మందికి పెట్టాలి అనే, కానీ 10 మందితో లాక్కొని తినాలనే అలవాటు నాకు చిన్నప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. భగవంతుడు ఇచ్చిండు చాలు. ఇంతకన్నా ఎక్కువ 10 అంతలుండి ఏమో చేస్తామని నా తత్వం కాదు. అంటే ఇప్పుడు జరిగే రాజకీయ పాలిటిక్స్ ఉన్నటువంటి ఈవీసీ అలవాట్లే కదా సార్. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న కార్యకర్తగా వస్తారు, పెద్దగా ఆస్తులు సంపాదించారు, పార్చనాలు వాస్తవం. నాకు లేదు, నాకు ఇష్టం లేదు. ఎందుకోసం అంటే నేను ఎటువంటి వాళ్ళ దగ్గర పనిచేసినా మీకు చెప్తా. రామచంద్రారెడ్డి ఆయన ఎంత నీతిపడ్డో అర్థం చేసుకోండి. ఆయన కూడా ఏం చేయలేదు. ఇప్పుడు కొడుకులు మేమందరం అనుకో ఎంతో ఉండి ఉంటుందని, కొడుకులు నాకు బాగా పరిచయం. వాళ్ళు అంటారు
మా నాన్న ఏదో పెట్టిన అందరూ అనుకుంటారు. ఏముంది, ఏం లేదు. ఒక భూమి అమ్మితే 14-15 కోట్లు వచ్చి నెత్తికిని తీసుకున్నారు. మరి అటువంటి నాయకత్వం అది. మరి ఆయన పర్సనాలిటీ ఏంటి? ముఖ్యమంత్రి అయ్యే స్టేజు, స్పీకర్ అయ్యే స్టేజు, మంత్రులుగా చేసిండు, ఒక పదవి కాదు, ఆయన పదవి చేసిన అంత నీతిపడు. మేమే ఆయన దానిలో మేము 10% కాదు, కానీ ఆ అలవాటు నేర్చుకున్నాం. 10 మందికి మేలు చేయాలి కానీ 10 మందిని ఇబ్బంది పెట్టకూడదు, 10 మంది జేబుల్లో ఉన్న లాక్కోకూడదు, మనతున్నదే వీళ్ళుంటే ఇద్దరు పెట్టాలి. ఆ సంస్కారం నేర్చుకున్నా. అంతే బాగారెడ్డి గారితో కూడా పనిచేసిన. ఓకే. అంతే రాజశేఖర రెడ్డి గారు నాకు ఇష్టమైన నాయకులు వీళ్ళంతా. ఆ తత్వం నేను ముందు పోయినా కానీ ఇంకో తత్వం కాదు. ఇంకొకరు చేస్తారు, వాళ్ళకి ఇష్టం ఉంటే చేసుకుంటారు, ఎవరి రుచి వాళ్ళది. నా రుచి అది కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండగా నాకు నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ స్నేహితులు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓకే సురేష్ శెట్కర్ నా స్నేహితుడు. ఓకే. దామోదరన్న మంత్రి గారు. నేనైతే అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఎక్కువ మెజారిటీ అనేమ్మడం నేనే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా. మరి నిజంగా కూడా ఆయన ఇప్పటికీ మీరు మాట్లాడుకుంటారు సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో? అబ్బో, నాకు చాలా దగ్గర, అందరూ చాలా దగ్గర, నో క్వశ్చన్. అదంతా ఏం లేదు నాకు. మరి మీకు కాండవ కప్తామని పిలవలేరా సార్? రమ్మన్నారు. ఓకే. నాకు ఇక నేను అవన్నీ నాకు ఆఫర్ అక్కడ ఉన్నది ఇక్కడ ఉంది. నేను ఎక్కడే చెప్తాను, నీతి ఉండాలి. ఇక్కడ రాగానే ఇక్కడ దుంకేది, అక్కడ రాగానే అక్కడ దుంకే అలవాటు నాకు లేదు. ఇప్పుడు కూడా నన్ను కాదని అంటూ ఎవరు ఉండరు. ఓకే. బట్ చాలు, ఏదో మనకు అవకాశం ఉన్నంతసేపు ఏదో చేసినాం, అక్కడ చేసినాము, ఇక్కడ చేసినాం. మనం అంతా గంతే అనుకుంటున్నాం, మా అదృష్టం కూడా గంతే అనుకుంటున్నాం. ఏదో కావాలని ఆశ లేదు నాకు. ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్. అన్ని అవకాశాలతో అన్నీ అనుభవించి మంచిగా సంతోషంగా ఉన్నాను నేను ఒకటి. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే మీరు పార్టీ ఎన్నుకోండి, ఆర్గనైజేషన్ ఏదైతే నడవాలో, ముందుకు నడవాలి, కార్యకర్తలకు ఒక బలమైన నాయకులు ఉన్నారనేది తెలపడానికి ఇప్పుడు మీరు ముందుకు వస్తున్నటువంటి విషయం అంటే తెర వెనుక ఉండి తర్వాత గ్రౌండ్లో ఎవరు ఉంటారు అనేది సెకండరీ విషయం. అంటే వీళ్ళకి ఏం దిశానిర్దేశాలు ఏమి ఇవ్వదలుచుకున్నారు? ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా పటంచెరు కాన్స్టిట్యున్సీలో ఏం జరిగింది అనేది అక్కడ ప్రజలకందరికీ తెలుసు. మొత్తానికి అక్రమాలే జరిగినాయి అనేది ఏ కార్యకర్తని అడిగినా చెప్తారు. అంటే ఇప్పుడు మీరు కూడా అదే డైరెక్షన్లో మీరు ఏదైతే సైనికులు అక్కడ తయారు చేస్తున్నటువంటి లీడరిజం మంచిని నేర్చుకోవాలి, మంచిని చేయాలి. నాయకుడు అంటాడు 10 మందికి మేలు చేయాలి. నాయకుడు అంటాడు ఆర్జించడానికి రాకూడదు, తనకు అవసరమైన రీతికి ఉంచుకోవాలి. అంతేగాని మంది డబ్బు మన డబ్బు కాకూడదు. మన డబ్బు మనకు ఉండాలి. మన డబ్బు అవసరం ఉంటే కొంత పోగొట్టుకో, నీ ఇష్టం అది. కానీ మంది డబ్బు మనది కావాలని నేను ఆశించను. వీళ్ళకు కూడా నాకు చెప్తాను, అదే మాట చెప్తాను. ఇప్పుడు ఎంతెందుకు నా తమ్ముడు 2 సార్లు సర్పంచ్, నా కొడుకు 2 సార్లు కార్పొరేటర్. మీరు అడగండి, వాళ్ళకు కూడా చక్కగా చెప్తాను. మీరేమైనా తప్పు చేసి ఉంటే ఇంటికి వచ్చి కూర్చోండి. మా తమ్ముని కూడా పొద్దుగా లేచి పని చేసి ఉంటేనే సర్పంచ్గా ఉండాలి, లేకపోతే లేదు. చెప్తారా సార్ ఇట్లా అక్రమ దారిలోకి వెళ్ళకూడదని చెప్పేసి? 101%. ఓకే. ఇప్పుడు చెప్పమనండి. ఇప్పుడు సింధు ఆదర్శ్ 2 సార్లు టర్మ్లో ఉంది. మళ్ళీ ఏదన్నా ఒకరి దగ్గర పర్మిషన్ 10 రూపాయలు తీసుకొని చెప్పమని చూద్దాం. ఒకనాడు ఏదో వచ్చింది, అది కూడా వచ్చింది. ఎవరి పేరు మీద ఈ ఎమ్మెల్యే గాంధీ బిట్వీన్ మా ఆదర్శ్ రెడ్డి గారు ఏదో చేసినాడు. అట్లా అన్నప్పుడు మీరు అడిగి రోడ్ల మీద మీటింగ్ పెట్టండి, చెప్పండి. ఎవరైనా ప్రూఫ్ చేస్తే మేము తల కోసుకుంటామని చెప్పండి అని చెప్పమన్నా కానీ ఇంకోటి చెప్పమని చెప్పలేదు. భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేసినారని అడిగినారు, మేము చేయలేదు. చక్కగా పోయి చెప్పండి, ప్రజలకు చెప్పండి. ఏది నమ్మితే వాళ్ళు అది నమ్ముతారు. చెప్పాల్సిన బాధ్యత మనది. పెడుతున్నారు సార్ ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలలో ఇది కార్యకర్తల సమావేశం కావచ్చు, తర్వాత వాళ్ళకి ధైర్య సాహసాలు కావచ్చు, తర్వాత రేపు వస్తున్నటువంటి స్థానిక ఎలక్షన్స్లో కావచ్చు, మీ క్యాడర్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే ఎంబడి పోయినటువంటి క్యాడర్ కావచ్చు, మళ్ళీ ఆయన ఎంబడి పోయిన క్యాడర్ తిరిగి మళ్ళీ అవకాశం ఉంటుందంటారా? ఎవరి శక్తి వాళ్ళకు ఉంటుంది. నేను చెప్పేది ఒకటే, సమయస్ఫూర్తి. ఎవరు అనుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోద్దని ఎవరు అనుకున్నామా? అనుకోలేము. లాస్ట్ 5-6 రోజులలో పార్టీ పోయే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బ్లేమ్ ఏదైతే చేసినారో బలపడింది. అది వాళ్ళు కలవరని ఇంకోటనో చెప్పినారు. ఇది డబ్బు తిన్నారు, ఆ డబ్బు తిన్నారని. అది చివరికి అది ఏది పని చేస్తుందో చెప్పలేం మనం. కనుక చేసే ఏదైతుందో మంచిని చేయాలి. ఇంకోటి ఎదుటిని తక్కువ చూడకూడదు. నా సైజు ఇది, నా పైన జోడించి దండం పెడితే ఎవరన్నా సంతోషిస్తారు, కానీ పడకపోయినా సరే మనకు
మనం అది చేయకపోతే కూడా ప్రజలు సహించరు. మనం అవకాశం ఉండి అప్పటికి ఎవరేమనకపోవచ్చు, కానీ అది కూడా కొంచెం నష్టం జరిగింది. ఓకే సార్, నేను ఒక చిన్న కోట ఏంటంటే ఇప్పుడు జనరల్గా మీరు ఇంచుమించు కేసీఆర్ బాటలో కూడా మీరు నడిచారు. కేసీఆర్ సన్నిహితంగా కూడా మీరు ఆ రోజులలో కూడా ఆ క్యాడర్లో కూడా మీరు అనుభవించినటువంటి విషయం. ఆ సిచ్యువేషన్లో తీసుకుంటే యాక్చువల్ పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ ప్రజలకు ఎంత ఏది కావాలన్నా, రైతులకు ఏది కావాలన్నా, కళ్యాణ లక్ష్యం కావాలన్నా, ఏది కావాలన్నా పథకాలు పెట్టినప్పటికీ ఓటమి కారణానికి టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ బలైందంటారు సార్? అందరికీ తెలిసిన సమస్య సార్. ఎంతో కొంత ప్రజలతో అందుబాటులో ఉన్నాడు హరీష్ రావు. మరి వాళ్ళు లేరని కాదు, వాళ్ళ లెవెల్ వాళ్ళు పనిచేసే, కానీ వాళ్ళ ఈ ఆలోచన చేయలే. అందరితో రోజువారీగా 10 మందిని కలవాలని ఆలోచన చేయక ఆ సమయానికి ఎవరిని కలవాలని కలవడం అది తప్పు జరిగిన మాట వాస్తవం. నిజంగా చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చెప్పేస్తేది కాదు, కానీ ప్రజలను కలవకుంటుంటే మనం ముఖ్యమంత్రి ఎట్లయితే కాదు కదా. అదొకటి ప్రజలది ఫీల్ అయింది బాగా. ఓకే, అది బాగా ఫీల్ అయింది. తను తప్పేం చేయలే. నిజంగా చెప్పారంటే ఆయన కూడా అదే అలవాటు, రూపాయి జేబులు పెట్టుకుని అలవాటు లేదు. 10 వస్తే 9 ఖర్చు పెట్టేయాలి అప్పుడే. అట్లాంటి గొప్ప నాయకులు లేరు కూడా ఈ రోజులలో. వచ్చినాయి దాచుకుంటారు, కానీ ఆయన దాచే శక్తి కూడా లేదు. ఎవరైనా చేసుకుంటారేమో, కానీ జరిగింది గింతే. సమయం ఇవ్వలేదనే భావన కొంత ఉన్నది ప్రజల్లో. అది జరిగింది, సరి చేసుకోవాలి, సరి చేసుకుంటారు. అదేం పెద్ద పని కాదు కదా. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్ని రోజులుగా అనౌన్స్ చేయబోతున్నారు? అతి త్వరలో చేస్తారు. మీరు నాకు తెలిసిన అతి త్వరలో చేస్తారు. మీరు అందుకే కదా నన్ను అడిగేది. మిమ్మల్ని యోచిస్తున్నారు, మీ అభిప్రాయం ఏంది? నాకు ఇష్టం లేదని నేను చక్కగా చెప్తున్నాను. వాళ్ళకి ఆ మెసేజ్, మంచి పని చేసిన వాళ్ళకి ఆ మెసేజ్ ఇవ్వడం కూడా మంచిది. నా మీద నమ్మకం పెట్టుకుంటారు. కొద్దిగా నమ్మకం పెట్టుకోకుండా నేను మొదలే మెసేజ్ ఇచ్చేస్తున్నాను. ఎందుకు సార్ మీరు అంత క్వాలిటీస్ ఉన్నాయి, మీరు కూడా ఇన్ఛార్జ్ ఉండి వెనక ఉండి కాకుండా ముందుండి నడిపిస్తే ఇంకా మీ మీద అభిమాన నాయకులు చాలా మంది ఉన్నారు. ఈ సమయంలో పరిగెత్తాలంటే పరిగెత్తలేని శక్తి నాకు లేనప్పుడు ఎందుకు చేయాలి ఆ పని? ఆ తత్వం నాది. నాకున్న వీక్నెస్ చెప్పిన నేను. అంటే పదవుల కోసం ఇంకా చాలామంది ప్రాణం పోయినా పదవులు కావాలని ఆశించడం చాలామంది ఉన్నారు సార్. వద్దు సార్, నేను చెప్పాను కదా, నేను బాగున్నప్పుడు, నేను 60-70 ఏళ్ళ వయసున్నప్పుడు ఎవరైనా పెద్ద మనిషిని చూస్తే ఎందుకన్నా 75-80 ఏళ్ళు వచ్చినా ఇంకెందుకు అని అంటుంటే అది నాకెందుకు వర్తించకూడదు అనుకున్నాను. అది ఆ పని నేను చేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు చివరి ప్రశ్న ఏంటంటే మీరు ఏదైతే ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఏదైతే కేటాయిస్తారో అభ్యర్థిగా అనౌన్స్ చేస్తారో, ఈ ఇన్ఛార్జి అభ్యర్థిగా కొనసాగించేది బీఫామ్ వరకు కొనసాగిస్తారా, లేకపోతే అతనికి కార్యకర్తలకు ఆర్గనైజేషన్ చేయడానికి ఆయన కార్యకర్తల సమావేశం పెట్టడానికి మాత్రం ఆయనకు పవర్స్, ఆయనకు మీరు అన్నట్టు బీఫామ్ ఇదే కానీ ఇప్పుడు నేను ప్రెసిడెంట్ ఉంటే బీఫామ్ ఇచ్చేది రైట్ నాకే ఉండే, నేనే ఇచ్చినాను. అప్పుడు అవన్నీ ఇస్తేనే అతనికి గ్రిప్లో ఉంటుంది. అవును, ఎవరికన్నా కానీ ఇప్పుడు నేను చెప్పిన 5-6 పేర్లలో ఎవరికి ఇచ్చినా అసెంబ్లీ బీఫామ్ వరకు అయితే అందుకునేడానికి ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి క్యాండిడేట్ అర్హుడైనా ఆర్గనైజ్ చేసినప్పుడు అంతే బాగా కరెక్ట్ అనుకుంటాను నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పటి వరకు వాడుకుంటే, ఎందుకంటే తర్వాత తెర మీదకి రానికి ఇంకెవరో అటువంటివి ఉంటే పార్టీకి నష్టం కలిగించే అవకాశాలు చాలా కనిపిస్తాయి ఉంటున్నాను. కరెక్ట్ మీరు అనేది తప్పకుండా నేను చెప్తున్నా కదా, అతనికి అన్ని అవకాశాలు కల్పిస్తేనే అతను కూడా ఆర్గనైజ్ చేసుకోగలుగుతాడు, లేకపోతే కష్టంగా ఉంటుంది మళ్ళీ. ఓకే, ఇప్పుడు జనరల్గా మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు ఎప్పుడు వస్తున్నారు సార్ మనకి? ఏమో నాకు తెలియదు, నేను కలవలేదు కూడా. మా ఇంటికి వచ్చినా కానీ వచ్చిండు అడికి రామచంద్రాపురం మా తమ్ముని ఇంటికి కలిసిన, పోయేటప్పుడు కూడా కలవటానికి వీలు లేకుండా అంత ప్రజలంతా గుమ్ము గుడిన ఆయన వెంబడి ఒకటే ఫోటోలు. కనుక నేను ఆ రోజు నుంచి మళ్ళీ కలవలే. ఆయన ఒకసారి నాకు ఫోన్ చేసిండు, అదే రోజు మీటింగ్ అన్న రేపు వస్తారా అండి మీకు కలుద్దామని అంటే తప్పకుండా వస్తారు. నేను చెప్తున్నా కదా, గౌరవించే అలవాటు ఉంది. నిన్న ఆ పార్టీలో వాళ్ళతో ఉండి ఇవాళ నేను ఈ పార్టీకి వచ్చి వీళ్ళే గొప్పలు వాళ్ళు గారు చెడ్డోళ్ళు అనే అలవాటు కూడా లేదు, సత్యమే చెప్తాను. ఎందుకంటే ఇప్పటివరకు ఎమ్మెల్యే కింద పనిచేసినటువంటి నాయకులు వాళ్ళ అనుచరులు ఏదైతే ఎమ్మెల్యే గారు పోయినటువంటి సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో ఇక్కడ ఉన్నటువంటి క్యాడరు ఒక కొసమెరుపులాగా మిగిలిపోయారు. ఎందుకంటే ఎవరు వస్తారు మాకు ఇన్ఛార్జి, ఎవరు ఉంటారు, స్థానిక ఎలక్షన్స్లో మేము పోటీ చేయడానికి సిద్ధంగా, ఎందుకంటే పాత కాంగ్రెస్ ఎవరైనా హరీష్ రావుని ఆదర్శం తీసుకుంటారు. హరీష్ రావు బేస్ అవుతాడు, ఆయన ఇన్స్ట్రక్షన్లో నడపాడు, ఆయన ఎవరిని పెడితే వాడు నడపాడు. కష్టపడి పనిచేయాలి, ఈ 5 కష్టపడి పనిచేయాలి, అప్పుడే పార్టీ ఉంటుంది. నేను చెప్పిన 5-6 మంది కష్టపడి ఎక్కడో అక్కడ ఆర్గనైజ్ చేస్తే అవుతుంది.
అంటే 5 మంది చెప్తే కూడా ఒక 5 మంది అంటే 5 మంది ఆ ఏరియాను. ఓకే. ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్ బాలరెడ్డి గారు ఉన్నారు, జిన్నారంలో ఆయన ఆర్గనైజ్ చేసుకోగలుగుతాడు. మెట్టు కుమార్ ఉన్నాడు, పడంచెల్లో చేసుకోగలుగుతాడు. సోమిరెడ్డి ఉన్నాడు, తెల్లాపూర్లో చేసుకోగలుగుతాడు. అంటే మీరు అక్కడక్కడ పార్టీకి ఆ ప్రదేశానికే మీరు ఇన్ఛార్జ్ ఇస్తా ఉన్నారా, లేకపోతే ఓవరాల్గా కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్గానే ఇవ్వబోతున్నారా? కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉన్నా కానీ ఆ ఏరియాకి అయితే వాళ్ళే కదా ముఖ్యులు. ఓకే. వాళ్ళ ముందు పెట్టుకుని పని చేయాలి కదా. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇంకో పార్టీలో అప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే అన్ని పవర్స్ అనేది ఒకటి నష్టమైంది కొంచెం పార్టీకి. వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పేసరికి వాళ్ళు ఇష్టం వచ్చింది చేసేసారు. ఓకే. ఇప్పుడు అట్లా కాకుండా ఎవరైతే కష్టపడి పని చేస్తుంటే అబ్జర్వ్ చేయాలి, ఏది న్యాయమైతే ఆ కార్యకర్తలు వచ్చి మాట్లాడాలి, వాళ్ళ పనులు చేసినట్టుంటే ఇంకో తీరు ఉంటుంది. ఒక్కని ద్వారానే చేయాలంటే ఇంకో తీరు ఉంటుంది. ఓకే, రైట్. ఏదైతే ఇప్పుడు సార్ నుంచి మనం ఒక అద్భుతమైన సందేశం ఏం తీసుకున్నామంటే, సార్ పదవులు చేయాలన్నా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే చేసిన పదవులే, కానీ తన బాడీ సహకరించలేదు కాబట్టి ఖచ్చితంగా నిన్న ఆర్గనైజర్ని ఎన్నుకోండి ఎలాంటి కల్మిషన్ లేకుండా ఒక పార్టీని ఒక భుజ స్కంధాల మీద వేసుకొని నేను నడుచుకుంటూ వెళ్తానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు. భుజస్కంధాల మీద వేసుకొని కాదు, భుజస్కంధాల మీద చేసుకొని ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళకు ఎన్నుకుండి అడ్వైజ్ చేయగలుగుతాను. అదే కదా సార్, ఇప్పుడు ఎన్నుకుండి ఆర్గనైజేషన్ చేయడం వేరు, తర్వాత వాళ్ళకు దిశానిర్దేశాలు ఇవ్వడం వేరు. మొత్తానికి బాధ్యతనే ఒక రకంగా మీరు బాడీ పరంగా మీరు కొంచెం వీక్నెస్ అంటే కొంచెం వీక్నెస్ ఉన్నప్పటికీ, మీ ఏజ్ ఫ్యాక్ట్ కొంచెం బాగలేనప్పటికీ, కానీ పబ్లిక్లో మాత్రం మీ పేస్ వాల్యూ, తర్వాత మీరు చేసినటువంటి అభివృద్ధి, మీరు చేసినటువంటి ఇవన్నీ అనేది ఒక ఫేమ్ అయిపోతుంది. 78 ఏళ్ళు ఉన్నంటే ఎవరు ఒప్పుకోరు కూడా. నాది నేను తప్పకుండా ఒప్పుకుంటా. నాకు ఏజ్ ఉన్నది, నీకు 75 ఏళ్ళు దాటినాక నీకు ఎందుకు, నువ్వు ఇతరులకు అవకాశం ఇవ్వాలి అని నేను అప్పుడు చెప్పేవాడిని. అది ఇప్పుడు నేను పాటించాలనుకున్నాను, పాటిస్తాను. సార్ 70-80 వేలు ఉన్నప్పుడు కూడా మీకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులే అసెంబ్లీ టికెట్ అడిగిన రోజులు ఉన్నాయి. మస్తు అడుగుతారు వాళ్ళు, ఎవరెవరి ఆశయం, ఎవరెవరి పద్ధతులు. నాకు లేదు, నేను మంచినే నాయకుడు అంటే మంచి నేర్పాలి. నా వల్ల 10 మంది నలుగురు మంచిగా నేర్చుకోవాలి, కానీ నా వల్ల నలుగురు చెడిపోయే పద్ధతిని నేర్చుకోవాలి. ఏ మీటింగ్ పెట్టినా సార్ మీ దిశానిర్దేశాలు ఈ విధంగా ఇస్తే పటంచర్ కాన్స్టిట్యున్సీ ఆ అక్రమాలకు దారి తీయకుండా ఒక పీస్ఫుల్ ఏరియా ఏర్పడుతుందేమని నేను అనుకుంటున్నాను. ఆశిద్దాం. రైట్ సార్. ఇప్పుడు నాకు ఇంకోటి, నేను ఆర్గనైజ్ చేయాలంటే నాకు ఏదైనా పదవి ఉన్నప్పుడు వేరుంటుంది, పదవి లేకుంటే కూడా ఉంటుందని నేను అనుకోను. ఒకటి అంతే, వయసు అంతే, ఆరోగ్యం, 3 ఉన్నాయి ఈ ఫ్యాక్ట్లు. అంటే ఏ పదవి కాదు కదా సార్, మీరు ఇప్పుడు ఓన్లీ కార్యకర్తగానే పనిచేస్తారు. తప్పు ఎక్కడంటే, నాకు అదే ఎమ్మెల్సీ ఉండింది అనుకో, అదొక తీరు. బాధ్యత నిజంగా కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ నడవలేకపోయి నడుస్తాను కనుక ఇప్పుడు నేను అవన్నీ అనదలుచుకొని, నాకు ఇష్టం లేదు, స్టేజ్ కాదు. ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇంతవరకు నాకు భగవంతుడు మంచి 4 విధాలుగా బాగా ఉంచినాడు, అదే చాలు నాకు. రైట్ సార్, రైట్. నమస్కారం.